जो हो गया समर्पण ईश्वर की राह पर। एक आसरा भरोसा, एक आश बल जिसे, एक आसरा भरोसा, एक आश बल जिसे, महिमा की मान की नहीं प्यास है जिसे, नहीं प्यास है जिसे, गुण शक्तियाँ खजाने मिलते अथाह भर। जो हो गया समर्पण ईश्वर की राह पर। करता का न भान है, न फल की कोई इच्छा, करता का न भान है, न फल की कोई इच्छा, हर बात में है राज़ी, हर रंग लगता अच्छा, हर रंग लगता अच्छा, उसकी निगाहें प्रभु पर, प्रभु की निगाह उस पर। जो हो गया समर्पण ईश्वर की राह पर। जो हो गया समर्पण ईश्वर की राह पर। ईश्वर भी करता अर्पण सब उसकी चाह पर, सब उसकी चाह पर। जो हो गया समर्पण ईश्वर की राह पर। जो हो गया समर्पण ईश्वर की राह पर। जो हो गया समर्पण ईश्वर की राह पर। ఓం శాంతి. ఈరోజు ఆదివారం. ఇది అవ్యక్తవాణి రివైజ్ డేట్ 31/3/88. దీంట్లో బాబా ఏం చెప్తున్నారంటే, वाचा मरी कर्मणा, वाचा और कर्मणा दोनों शक्तियों को जमा करने की ఈశ్వరీయ స్కీమ్. అంటే వాచా మరి కర్మణ, ఈ రెండు శక్తుల్ని జమ చేసుకొని స్కీమ్ అంటే యోజన చేయాలి. आज रूहानी क्षमा अपने रूहानी परवानों को देख रहे हैं. चारों ओर के परवाने क्षमा के ऊपर फिदा अर्थात कुर्बान हो गए. कुर्बान व फिदा होने वाले अनेक परवाने हैं, लेकिन कुर्बान होने के बाद क्षमा के स्नेह में क्षमा समान
బర్నే మే కుర్బానీ కర్నే మే నంబర్ వార్ హై. అంటే ఈరోజు దీపం తన ఆత్మిక పురుగుల్ని చూస్తున్నారు. దీప పురుగుల్ని అన్ని సైడ్ నుంచి పురుగులు వచ్చింది దీపం దగ్గర. దీపంలో పడిపోయి అర్పణ అయ్యేదానికి తను స్వయంని అర్పణ చేసేస్తుంది. అర్పణ అయ్యేదంటే దాంట్లో పడిపోయేది అని అర్థం. పురుగులు ఎట్లా దీపంలో పడిపోతుంది. అందరూ ఏమో అర్పణ అయ్యేవాళ్ళు ఇక్కడ వచ్చినారు. అయితే ఆ దీపం పైన ఎంత స్నేహం ఉంది. ఆ స్నేహం ఆధారంలో ఆ దీపం సమానంగా అయిపోయి అర్పణ అయ్యేవాళ్ళు దాంట్లో నంబర్ 1. ఇట్లా పురుగులు దీపంలో పడితే అది కూడా కాలిపోయి దాంట్లోనూ ప్రకాశం వస్తుంది. నిప్పు ఉంటుందా లేదా? దీప సమానంగా ఆ పురుగులు కూడా అయిపోతుంది, దాంట్లో కాలిపోతే. అట్లా ఇక్కడ దీపంలో పడిపోయే పురుగులు అంటే అర్పణ అయ్యేవాళ్ళు, స్వయంన అర్పణ చేసేవాళ్ళు స్నేహంలో నంబర్ 1 ఉన్నారు. వాస్తవంగా అర్పణ అయ్యేది అంటే మనస్ఫూర్తిగా స్నేహంతో. స్నేహం ఉంటేనే మనం ఎవరికైనా సమర్పణ అవుతాంలే, అర్పణ అయిపోతాం. సో 2 ప్రకారమైన స్నేహం. ఒకటి మనస్ఫూర్తిగా ఉండే స్నేహం, ఒకటి ఊరికే స్నేహం ఉంటుంది. దాంట్లో తేడా ఉంటుంది. ఊరికే ఫ్రెండ్షిప్ ఉండేది ఒకటి, ఇంకొకటి మనస్ఫూర్తిగా అట్లా ఉండే స్నేహం. డియర్ ఫ్రెండ్, నియర్ ఫ్రెండ్ అని చెప్తారు. డియర్ అండ్ నియర్ అట్లా అని, చాలా క్లోజ్ అంటే క్లోజ్, ఇంటిమేట్గా ఉండేవాళ్ళు. అట్లా ఉండేవాళ్ళు సమర్పణ అయ్యే దాంట్లో. మరి ఊరికే స్నేహం ఉండేవాళ్ళు డిఫరెన్స్ ఉంటుందా లేదా? మీకు కూడా అనుభవం ఉంటుంది. ఇక్కడ బాబా దగ్గర ఇంటిమేట్గా ఉండేవాళ్ళు, చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎట్లా ఉంటారు? తో స్నేహం ఏమో అందరికీ ఉంది. స్నేహం కారణం నుంచే పరమాత్మ దగ్గర వచ్చి అర్పణ అంటే బాబా ఏం చెప్తారో అది చేస్తూ ఉంటారు. అయితే మనస్ఫూర్తిగా ఉండే స్నేహం, చాలా మనసులో ప్రీతి అంటే అంత ప్రీతి, తన ప్రాణానికంటే ప్రీతిగా ఉండే స్నేహం. అట్లా వాళ్ళు ఎట్లా ఉంటారు? बाप के दिल की बातों को, दिल की आशाओं को जानते हैं. వాళ్ళు పరమాత్మ తండ్రి వాళ్ళ మనసులో ఉండే మాటలు, పరమాత్మ ఆశ ఏముందో దాన్ని తెలుసుకుని దాన్ని చేస్తారు. పూర్తిగా సంపూర్ణంగా పూర్ణ అర్పణ అయిపోతారు. అంటే బాబా ఆశ ఏముందో అదే తన జీవనాన్ని ఆశ. బాబా మనసులో ఏ మాటలు ఉంటుందో అదే పూర్తి చేయాలని అనుకుంటారు. అంత స్నేహం ఉంటే, అతి స్నేహం ఉంటే. సో దిల్ కే స్నేహ, దిల్ కి ఆశాయి పూరణ కర్నే వాలి. మనసులో ఉండే ప్రీతి, మనస్ఫూర్తిగా సత్యంగా ఆ ప్రీతితో స్నేహం ఉంటే పరమాత్మ ఆశ ఏముందో దాన్ని పూర్ణ చేసే వాళ్ళు అవుతారు, పూర్తి చేస్తారు దాన్ని. దిల్ కే స్నేహి అర్థాత్ జో బాప్ కే దిల్ నే కహా वो बच्चों के दिल में समाया. మనస్ఫూర్తిగా ఉండే స్నేహం, అంత ఇంటిమేట్గా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? తండ్రి మనసులో ఏముందో అది బాబా చెప్తారు. నాకు ఇదంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, బస్ బిడ్డల మనసులో అది పడిపోతుంది, దాన్ని చేసేస్తారు, చేసి చూపిస్తారు. और जो दिल में समाया वो कर्म में स्वतः ही हो जाएगा. అంటే మనసులో ఏం ప్రింట్ అయిపోతుందో అది న్యాచురల్గా యాక్షన్లో వస్తుంది. అంటే పరమాత్మ దగ్గర అంత స్నేహం, అంత ప్రీతి ఉండి వాళ్ళ మనసులో ఏముందో దాన్ని తెలుసుకొని దాన్ని తన మనసులో సమాయించుకొని అదే ప్రాక్టికల్ యాక్షన్లో వస్తారు. మనసులో ఏముంటుందో దాన్ని ప్రాక్టికల్గా తీసుకొస్తారు. స్నేహి ఆత్మలు ఎట్లా ఉంటారు? కుछ దిల్ మే సమాతే, దిమాగ్ మీ సమాతే. అతి స్నేహం ఉండేవాళ్ళు
బాబా మనసులో ఉండే మాటల్ని పూర్తిగా తన మనసులో తీసుకొని అదే వాళ్ళ జీవనం యాక్షన్లో వచ్చేస్తుంది, జీవనాన్ని యాక్షన్లో. అయితే ఊరికే పైన పైన స్నేహం ఉండేవాళ్ళు కొంచెం మనసులో కొంచెం బుద్ధిలో పెట్టుకుంటారు. బుద్ధిలో ఉంటుంది కొంచెం 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 మనసులో. సో ఏది మనసులో ఉంటుందో అదే కర్మల్లో వస్తుంది. ఏది బుద్ధిలో ఉంటుందో దానికోసం సంకల్పం వస్తుంది. ఇది చేస్తామా వద్దా, ఎట్లా చేస్తామా వద్దా, అట్లా ఎట్లా అని. సో రెండు ప్రకారమైన స్నేహం చెప్పినాం కదా. ఊరికే ఫ్రెండ్షిప్ ఉంటే వాళ్ళకి చెప్పేదాన్ని చేస్తామా వద్దా అని ఆలోచన చేస్తారు. అయితే మనస్ఫూర్తిగా అంత ప్రీతిగా స్నేహం ఉంటే ఆ మనసులో ఉండే మాటలనే ప్రాక్టికల్గా తీసుకొచ్చేస్తారు. సమయ పర్ హో హీ జాయింగా అని అనుకుంటారు. ఊరికే పైన పైన స్నేహం ఉండేవాళ్ళు అనుకుంటారు సమయానికి అయిపోతుంది, చేస్తాం 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 ఆలోచన చేస్తూ ఉంటారు. तो ऐसे सोच चलने के कारण सोच तक ही रह जाता है, कर्म तक नहीं. అంటే ఊరికే పైన పైన స్నేహం ఉండేవాళ్ళది, ఊరికే ఆలోచన ఎప్పుడైనా చేస్తాంలే, బాగుంది చేస్తాం చేస్తాం అట్లా. అయితే అది ప్రాక్టికల్ జీవనంలో అన్నీ రాదు, బుద్ధిలో మాత్రం ఉంటుంది, ప్రాక్టికల్ జీవనంలో రాదు. ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు చూసుకోండి. మనస్ఫూర్తిగా సమర్పణ అయినారా? బాబా మనసులో ఏముందో అదే మన జీవనం అట్లా ఉందా? तो आज बाप दादा देख रहे थे कि कुर्बान जाने वाले भी सभी हैं. अगर कुर्बान नहीं जाते तो ब्राह्मण भी नहीं कहलाते. అందరూ ఏమో అర్పణ అయ్యేవాళ్ళే, కానీ అర్పణ కాలేదంటే బ్రాహ్మణ్ కూడా ఎట్లా అవుతారు? అంటే బాబా చెప్పేదాన్ని ఒప్పుకుని నడుచుకుంటారు. लेकिन बाप के स्नेह के पीछे जो बाप ने कहा वह करने के लिए कुर्बान करनी पड़ती है. अर्थात अपनापन, चाहे अपनेपन में अभिमान हो या कमज़ोर हो, दोनों का त्याग करना पड़ता है. बाबा చెప్తారు బాబా పైన అంత స్నేహం ఉంటే బాబా ఏం చెప్పినా సరే దాని మనసులో తీసుకొని బాబాది ఏదో అదే నాది అట్లా అని అనుకోవాలి. దీంట్లో అభిమానం మరి మన వీక్నెస్ను త్యాగం చేసే మాట ఉంటుంది. నాది నేది ఏమి లేదు, అంతా బాబాది ఏదో అదే నాది అట్లా ఉండేవాళ్ళు. బాబా సంకల్పం ఏమో అదే నా సంకల్పం, బాబా ఆశ ఏమో అదే నా జీవనాన్ని ఆశ. నాదిని సపరేట్గా ఏమీ లేదు, అహంకారం లేదు, వీక్నెస్ లేదు, నాది. ఆ రెండింటిని త్యాగం చేసేవాళ్ళు దీన చెప్తారు సంపూర్ణంగా అర్పణ అయిన వాళ్ళు. సో సంపూర్ణ అర్పణ అయిన వాళ్ళు ఎంతమంది అర్పణ ఏమో అయినారు, కానీ ఈ విధంగా సంపూర్ణంగా అర్పణ అయ్యేదానికి ధైర్యం ఉండాలి. దాంట్లో నంబర్ 1 ఉన్నారు. ఈరోజు బాప్ దాదా आज बाप दादा सिर्फ 1 मास की रिज़ल्ट देख रहे थे. इस सीज़न में विशेष बाप दादा ने बाप समान बनने की भिन्न भिन्न रूप से कितनी बार इशारा दिया, और बाप दादा की विशेष यही दिल की श्रेष्ठ आशा है. బాబా ఈ ఒక నెలది రిజల్ట్ చూస్తారు. ఈ సీజన్లో బాప్ సమాన్ అయ్యే దాంట్లో ఎంతమంది బాప్ సమాన్ అయినారు? బాబా ఏమో వెరైటీ రూపంలో మనకు ఇషారా ఇచ్చినారు. విశేషంగా ఇదే బాబా మనసులో ఉంది. శ్రేష్ఠ ఆశ బాబా కోరిక ఏమంటే మనం కూడా బాప్ దాదా సమాన్ అయిపోవాలి. ఈ కోరికను మనం ఎంతవరకు పూర్తి చేస్తాం? ఈ కోరికను పూర్తి చేసానికే బాబా వెరైటీ రూపంలో మనకు ఇషారా ఇచ్చినారు. तो इतना खजाना मिला, वरदान मिले, वरदान के लिए भाग भाग कर आए. बाप को भी खुशी है कि बच्चे स्नेह से मिलने आए, वरदान ले खुश हो जाते.
लेकिन बाप के दिल की आश पूर्ण करने वाले कौन है? బాబా ఎంత మనకు ఖజానాలు ఇచ్చినారు, ఎంత వరదానాలు ఇచ్చినారు. ఆ వరదానం తీసుకునేదానికే మనం ఎట్లా పరిగెత్తి బాబా దగ్గర పోదాం. బాబాకేమో సంతోషం, నా బిడ్డలు చాలా స్నేహంగా నన్ను మిలన్ చేసానికి వస్తారు, వరదానం తీసుకుని ఎంతో ఖుషి అయిపోతారు. ఇదని చూస్తే బాబాకి సంతోషం. అయితే బాబా మనసులో ఉండే మాటలు, మనసులో ఉండే కోరికలు, బాబా మనసులో ఉండే కోరికలు ఎవరు పూర్ణ చేస్తారు? ఎవరు వాళ్ళు పూర్ణ చేసేవాళ్ళు? బాబా మనసులో ఉండే ఆశని ఎవరు పూర్తి చేస్తారు? जो बाप ने सुनाया उसको कर्म में कहाँ तक लाया. బాబా ఏమేమి చెప్పినారు దాని ఎంతవరకు ప్రాక్టికల్ యాక్షన్లో తీసుకువచ్చినారు. మనసా వాచా కర్మణ మూడిటిది రిజల్ట్ ఎట్లా ఉంది బాబా అడుగుతారు. బాబా చెప్పిందంతా ప్రాక్టికల్ యాక్షన్లో, మనసులో, వచనాలు, కర్మలో ఎంతవరకు మనం తీసుకువచ్చినాం అది బాబాను చూస్తారు, రిజల్ట్ చూస్తారు. ఎంతవరకు మనం తీసుకువచ్చినాం మనకు అర్థమైందా? మనం ఎంతవరకు తీసుకొచ్చినా అని మనకు కూడా అర్థం కావాలి. तो शक्तिशाली मनसा संबंध संपर्क में कहाँ तक आए. శక్తిశాలి మనస సంబంధ సంపర్కలో వచ్చేటప్పుడు మనం మనసు ఎంత శక్తిశాలిగా ఉంది. सिर्फ अपने आप बैठ मनन किया ये तो स्व उन्नति के लिए बहुत अच्छा है और करना ही है. लेकिन जिन श्रेष्ठ आत्माओं की श्रेष्ठ मनसा अर्थात संकल्प शक्तिशाली है, शुभ भावना शुभ कामना वाली. मनसा शक्ति का दर्पण क्या है? బాగా చెప్తారు. ఎవరు మనసు అంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఏదో కొంచెం విచార సాగరవంతం చేస్తారు స్వ ఉన్నతి కోసం, దాంట్లో ఏమో కొంచెం శక్తి గ్యారంటీ ఉంది. అయితే శ్రేష్ఠ ఆత్మది శ్రేష్టమైన మనసు సంకల్పం ఎంత శక్తిశాలి అంటే ప్రతి సమయం శుభ భావన శుభ కామన ఉండేది. శుభ కోరికలే శుభ భావన, దాని తప్ప వేరేం లేదు. ఇట్లా మనసా శక్తి, ఇది దర్పణ. ఏమి మన మనసులో ఇంత శక్తి ఉందంటే దాని దర్పణ ఏమి? దర్పణ హే బోల్ అవర్ కర్మ. మనసులో ఏం శక్తి ఉందో దాని ప్రత్యక్షంగా చూపించేది మాటలు, మరి మన కర్మ. మన కర్మని చూస్తే అర్థమైపోతుంది మన మనసులో ఎంత శక్తి ఉంది అట్లా అని. మన మాటలది మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళపైన శుభభావన ఎంత ఉంది అని మనకు తెలిసిపోతుంది. కొందరికి సహన శక్తి తక్కువ, కొందరికి ఏదో శక్తి తక్కువ. అప్పుడు వాళ్ళ మాటల్లో అర్థమైపోతుంది, ఫోర్స్గా మాట్లాడేస్తారు. तो चाहे अज्ञानी आत्माएं चाहे ज्ञानी आत्माएं दोनों के संबंध संपर्क में बोल और कर्म ही दर्पण है. అంటే మనం ఎంతమంది దగ్గర సంబంధ సంపర్కలో వస్తాం, జ్ఞాని కానీ అజ్ఞాని కానీ. అయితే ఇద్దరు సంబంధ సంపర్కలో వచ్చేటప్పుడు కూడా మన మాటలు ఎట్లా ఉంది, మన కర్మ ఎట్లా ఉంది అదే చూపిస్తుంది మన మనసులో ఎంత శక్తి ఉంది అట్లా అని. మాట్లాడే విధానం ఎంత సహన శక్తి, ఎంత పరిశీలన శక్తి, ఎంత సంయోగ శక్తి ఉంది అన్నీ తెలిసిపోతుంది మన మాట ద్వారా, మన కర్మం ద్వారా. तो अगर बोल और कर्म शुभ भावना शुभ कामना वाला नहीं है तो मनसा शक्ति का प्रत्यक्ष रूप कैसे समझ में आएगा. మన మాటలో శుభ భావన శుభ కామన లేదంటే మనసులో శక్తిని ఎట్లా ప్రత్యక్షంగా కనిపిస్తుంది? మనసులో ఏం శక్తియే లేదు అని అర్థం శుభ భావన శుభ కామన లేదంటే. तो जिसकी मनसा शक्तिशाली व शुभ है, किसकी वाचा कर्मणा जिनकी मनसा शक्तिशाली व शुभ है उनकी वाचा और कर्मणा स्वतः ही शक्तिशाली शुद्ध हो जाएंगे, शुभ भावना वाली होंगी. ఎవరు మనసు శక్తిశాలిగా ఉంటుందో శుభంగా ఉంటుందో వాళ్ళ మాట నుంచి వాళ్ళ కర్మ నుంచి అర్థమైపోతుంది. ఆ రెండిట్లో కూడా అంతే శుద్ధ శ్రేష్ఠ శక్తి ఉంటుంది, శుభ భావన శక్తి ఉంటుంది. మాటలు కూడా
कर्मंलो कूड़ा मनसा शक्तिशाली अर्थात याद की शक्ति भी श्रेष्ठ होंगी मनसा शक्ति అంటే వాళ్ళ బాబా చేసే తలంపు శక్తి కూడా చాలా శ్రేష్టంగా ఉంటుంది శక్తిశాలి होंगी सहज योगी भी होंगी వాళ్ళ తలంపు ఎంత పవర్ఫుల్గా ఉంటుంది బాబా తలంపు అంటే యోగం చాలా పవర్ఫుల్గా ఉంటుంది మరి వాళ్ళు సహజ యోగి కూడా అయిపోయి ఉంటారు మనసులో అంత పవర్ ఉంటే सिर्फ सहज योगी भी नहीं लेकिन सहज कर्मयोगी भी होंगे ఊరికే సహజ యోగి కాదు సహజంగా కర్మయోగి కూడా అయి ఉంటారు సో మన మనసులో ఎంత శక్తి ఉందని మన మాట ద్వారా మన కర్మం ద్వారా మన అందరిపైన పెట్టుకునే శుభ భావన ద్వారా యోగం ద్వారా कर्मयोगम द्वारा प्रत्यक्षंगा कनिपिस्तू उंटुंदी बाप दादा ने देखा याद को शक्तिशाली बनाने की मेजॉरिटी बच्चों का अटेंशन है అంటే తలంపునే శక్తిశాలిగా చేసుకోవాలని మెజారిటీ బిడ్డలకు అటెన్షన్ ఏమో ఉంది याद को सहज और निरंतर बनाने के लिए उमंग उत्साह भी है बाबा తలంపునే సహజంగా మరి నిరంతరంగా చేసుకోవాలని ఉమంగ ఉత్సాహం కూడా చాలా మందికి ఉంది आगे बढ़ भी रहे हैं और बढ़ते ही रहेंगे क्योंकि बाप से स्नेह अच्छा है అంటే ముందు పోతూనే ఉంటారు వాళ్ళు మరి ఇంకా ముందు పోదానే ఉంటారు ఎందుకంటే బాబా పైన స్నేహం ఉంది బాగుంది స్నేహం इसलिए याद का अटेंशन अच्छा है और याद का आधार ही स्नेह है తలంపు పైన అటెన్షన్ ఉంది మరి తలంపుగా ఆధారం స్నేహం సో స్నేహం ఉండే దానివల్ల వాళ్ళు బాబా తలంపుని చేసుకొని ముందు కూడా పోతూనే ఉన్నారు बाप से रूहवान करने में भी सबसे अच्छे हैं बाबा దగ్గర ఆత్మిక సంభాషణ చేసే దాంట్లో కూడా బాగుంది कभी कभी थोड़े से आंख दिखाते भी हैं वो भी तब जब आपस में थोड़ा बिगड़ते हैं फिर बाप तो उलहना देते हैं कि आप क्यों नहीं ठीक करते हो मारी కొందరు కొంచెం బయట బాబా పైన కూడా అలిగిపోతారు ఎప్పుడైనా పరస్పరంగా ఏదైనా అయిపోయిందంటే బాబాకు కంప్లైంట్ ఇస్తారు బాబా మీరెందుకు సరి చేయరు ఇట్లా వాళ్ళని అట్లా అని కొంచెం బాబా దగ్గరే కోపాన్ని చూపిస్తారు బాబా మీరెందుకు గమ్ముగా ఉన్నారు సరి చేయొచ్చు కదా అట్లా అని అయినా కూడా బాబా పైన స్నేహం ఉంది ఆ స్నేహం ఉండే దానివల్ల బాబా దగ్గరే కొంచెం ఫైటింగ్ कल्याणकारी फाइटिंग जरूरत ఉంటుంది कल्याणकारी युद्ध में बाबा दगरा लेकिन जब संगठन में आते हैं कर्म में आते हैं कारोबार में आते हैं परिवार में आते हैं तो संगठन में बोल अर्थात वाचा शक्ति इसमें व्यर्थ ज़्यादा दिखाई देता है बाबा చెప్తారు అయితే ఎప్పుడు పరస్పర మన అందరూ మిలన్ చేసుకుంటాము కర్మలో వచ్చేటప్పుడు పనిలో వచ్చేటప్పుడు పరివారంలో వచ్చేటప్పుడు మాట కొంచెం ఎక్కువగా వ్యర్థంగా వెళ్ళిపోతుంది వాచాశక్తి చాలామంది బిడ్డలు అనవసరంగా ఏమేమో మాట్లాడుకుంటారు ఫ్రెండ్ పరస్పర స్నేహంతో కానీ సంఘటనలో వచ్చినప్పుడు ఏదేదో మాట్లాడేస్తారు ఆ పవర్ లేదు సైలెన్స్ పవర్ ఉండాలి మాటల్లో ఎక్కువ వచ్చేస్తారు మాటలు ఎక్కువ వచ్చే దానివల్ల వాళ్ళ కర్మలో శక్తియే లేదు అంటే వాళ్ళ మనసు శక్తి ప్రత్యక్షమైపోతుంది వాళ్ళలో కొంచెమే పవర్ ఉంది అందుకే ఎక్కువ మాట్లాడతారు बाकी वाणी की शक्ति व्यक्त जाने के कारण वाणी में जो बाप को प्रत्यक्ष करने का जौहर या शक्ति अनुभव करनी चाहिए वो कम होता है అంటే వాచా శక్తి వ్యర్థమైపోయే దానివల్ల మన మాటల ద్వారా పరమాత్మని ప్రత్యక్షం ఏం చేయాలనో అది చాలా తక్కువ ఉంది శక్తి అనుభవం చేసేలేదు చాలా తక్కువ ఉంది ప్రత్యక్షం మన మాట ద్వారా కానేలేదు
బాబాను ప్రత్యక్ష చేసే కార్యం. ఏంటంటే మాటలో వ్యర్థ మాటలు ఎక్కువ ఉంది. बातें अच्छी लगती है वो दूसरी बात है. बाप की बातें रिपीट करते हो तो वो ज़रूर अच्छी लगती है, लेकिन वाचा की शक्ति व्यर्थ जाने के कारण शक्ति जमा नहीं होती है. इसलिए बाप को प्रत्यक्ष करने की आवाज़ बुलंद होने में अभी देरी हो रहा है. साधारण बोल ज़्यादा है. అంటే వాచా శక్తి ఎక్కువ వ్యర్థం అయ్యే కారణం నుంచి శక్తి జమ కాలేదు వాచాలు. అందువల్ల బాబాని ప్రత్యక్షం చేసే కార్యం వాచా ద్వారా ఏం మనం ఫోర్స్గా వేరే వాళ్ళకు చెప్పాలను, అది లేట్, వేరే వాళ్ళకి అర్థమే కాలేదు కొన్ని విషయాలు, పరమాత్మ విషయాలు. ఎందుకంటే మన వాచా శక్తి వేస్ట్గా పోదా ఉంది. సాధారణ మాటలు ఎక్కువ ఉంది, వ్యర్థ మాటలు ఎక్కువగా ఉంది. అలౌకిక మాటలు, పరిష్టాలాగా మాటలు చాలా తక్కువ ఉంది. అందుకే బావ చెప్తారు, ఈ సంవత్సరం అండర్లైన్ చేసుకోండి, మన మాటలో అలౌకికత ఉండాలి, పరిష్టాలాగా మాటలు ఉండాలి. ఇట్లా బ్రహ్మ బాబాని చూసాం, పరిష్టాలాగా మాట్లాడుతూ ఉంటుంది, తక్కువ మాట్లాడుతూ ఉంటుంది, మధురంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ విధంగా మన మాటలో కూడా వ్యర్థం కొందరికి ఉంది, కొందరికి ఫోర్స్గా మాటలు, కొందరికి ఎట్లా. అయితే బాబా చెప్తారు, మాటల్లో మనం రిజల్ట్ బాగుండాలి, యథార్థంగా ఉండాలంటే ఆ మాటలో ఏం ఉండాలి, వ్యర్థం ఉండకూడదు. ఇంకొకటి బాబా చెప్పినారు కదా, కమ్ బోలో ధీరే బోలో మధుర్ బోలో. అది వాచా శక్తిలో మనకుంటే అప్పుడే మన మాటల్లో పవర్ ఉంటుంది. పని చేసేటప్పుడు కూడా, వేరే వాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు కూడా ఎక్కువగా ఉండకుండా తక్కువ మాట్లాడాలి. అయితే ఇప్పుడు శక్తి జమ చేసుకోవాలి. ఇట్లా తలంపు ద్వారా మనసా శక్తి జమ చేసుకుంటాం. అట్లా సైలెన్స్ పవర్ ద్వారా సంకల్ప శక్తి, వాణి శక్తి కూడా జమ చేసుకోవాలి. అటెన్షన్ పెట్టుకోవాలి. అనవసర మాటలు ఏమీ మాట్లాడకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు, దానిపైన అటెన్షన్ పెట్టుకోవాలి. బాబా మరి ఒక మాట చెప్తారు, హసీకి బాత్ సునాతే. बाप दादा के वतन में सबके जमा की भंडारी है. आपके सेवा केंद्र में भी भंडारियाँ हैं ना. बाप के वतन में बच्चों की भंडारी है. हर एक सारे दिन में मनसा वाचा कर्मणा तीनों शक्तियाँ बचत करके जमा करते हैं, वो भी भंडारी है. मनसा शक्ति कितना जमा किया है, वाचा शक्ति कितना जमा किया है, कर्मणा शक्ति कितना जमा की है, इसका सारा పోతా మేల్ బాబ్ కే పాస్. అంటే బాబాకు ఒక మాటలో చాలా నవ్వు వస్తూ ఉంది. బాబా చెప్తారు, వతన్లో కూడా జమ చేసే బండారం ఉంది. ఇట్లా మన సేవా కేంద్రంలో బండారం ఉందో అట్లా బాబా దగ్గర మనది మనసా వాచా కర్మణది జమ అయ్యే బండారం ఉంది బటన్లో. రోజంతా ఉదయం నుంచి రాత్రి వరకు మన మనసా వాచా కర్మణ మూడిట్లో ఎంత శక్తిని పొదుపు చేసుకున్నాం, ఎంత జమ అయింది, ఆ బండారం బాబా దగ్గర ఉంది. మనసా శక్తి ఎంత జమ చేసుకున్నారు, వాచా శక్తి ఎంత జమ చేసుకున్నారు, కర్మణ శక్తి ఎంత జమ చేసుకున్నారు, దీని అకౌంట్ శివబాబా దగ్గర పైన వతన్లో ఉంది. మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, దాన్ని ఎంత పొదుపు చేస్తున్నాం, ఈ అకౌంట్ కూడా బాబా దగ్గర ఉంది. చాలామంది బిడ్డలు వాచా శక్తిని అనవసరంగా ఖర్చు చేస్తారు. ఏమీ అవసరమే లేదు మాట్లాడేది, ఊరికనే ఏదో ఒక మాటని 10 సార్లు రిపీట్ చేస్తారు. అది కూడా రాంగ్, అది జమానే అయ్యలేదు. తో బాప్ దాదా ఈరోజు జమ అయ్యే బండారాన్ని చూస్తున్నారు. తో క్యా నికలా, ఆ బండారంలో ఏమి ఎక్కువ ఉంది, జమా కా ఖాతా కితనా నికలా है. हर एक की रिज़ल्ट तो अपनी अपनी है. అందరిది వాళ్ళ వాళ్ళ రిజల్ట్, వాళ్ళ వాళ్ళ బండారం.
భండారీ భరీ హుయి తో బోత్తి. కొన్ని బండారం ఎంత బరువు అంటే బరువుగా ఉంది, ఫుల్ నిండిపోయింది. అయితే దేంట్లో నిండిపోయింది? చిల్లర జాదాత, చిల్లరతో నిండిపోయింది. ఆ చిల్లర ఏమి ఒక్కొక్క రూపాయి, 2 రూపాయలది చిల్లర. అది నిండా వేస్తే కూడా ఎంత వస్తుంది దాంట్లో. అట్లనే మన మాటలు, చిల్లర మాటలు ఎక్కువగా, అంటే అనవసర మాటలు ఎక్కువగా, వ్యర్థ మాటలు ఎక్కువగా, కంబోలో ధీరే బోలో కూడా కాదు, ఏందో అరుస్తూ ఉండే మాటలు ఎక్కువగా, అదన్నీ చిల్లర అయిపోయింది. బాబా చెప్తారు భండారం ఎంత బరువు అయిపోతుంది ఆ చిల్లర మాటలు. తో వాచాకి రిజల్ట్ మే విశేష్ ఏ జాదా దేకా. చాలామంది బిడ్డలు ఊరికే అనవసరంగా మాటలు, ఒక మాటన 10 సార్లు రిపీట్ చేసుకొని మాట్లాడేది. ఆ చిల్లర నిండిపోయింది, అదే రిజల్ట్ వాళ్ళకి. అంటే పెద్ద పెద్ద నోటు లేదు. కొందరు బండారంలో 200 రూపాయల నోటు, 2000 నోట్లు ఎక్కువ ఉంటుంది. అది బరువు కూడా తక్కువ. అట్లా నోటు వేస్తే, చిల్లర వేస్తే బండారం ఎంత బరువు. ఎందుకోసం అంటే వాళ్ళ వాచాశక్తి, వాళ్ళ మనసాశక్తి, వాళ్ళ కర్మణాశక్తి ఏదో ఒక దాంట్లో వేస్ట్ అవుతూ ఉంది. ఆ వేస్ట్ను ఇప్పుడు పొదుపు చేయాలి, అప్పుడే ఈ బండారం కూడా బాగా నిండుతుంది. సో जैसे याद के ऊपर अटेंशन है वैसे वाचा के ऊपर इतना अटेंशन नहीं. तो इस वर्ष वाचा और कर्मणा इन दोनों शक्तियों को जमा करने की स्कीम बनाओ. బాగా చెప్తారు. ఈ సంవత్సరం వాచా శక్తి, కర్మణా శక్తి, ఈ 2 శక్తులను జమ చేసే యోజన చేయండి. ఇట్లా ఆ గవర్నమెంట్ కూడా వెరైటీ యోజనలు చేస్తారు. పొదుపు సంఘం ఉంటుందా లేదా స్కీమ్, అట్లా మనకు కూడా మనసాశక్తి, మనకు ముఖ్య మాట మనసాశక్తి, మరి వాచా కర్మణ సంబంధ సంపర్కలో స్పష్టంగా కనిపిస్తుంది ఎంత శక్తి ఉంది ఎంత లేదు అట్లా. మనస అయితే గుప్తం ఎవరికి కనిపించలేదు, అయితే వాచా కనిపిస్తుంది. వీళ్ళు కూర్చొని ఎంతసేపు అనవసర మాటలు మాట్లాడతారు. దాంట్లో ఇంకొకటి ఏం బాబా చెప్తారంటే జమ చేసుకోవాలంటే ఒకటి తక్కువ మాట్లాడాలి, ఇంకొకటి కొంచెం మాట్లాడాలి. మీఠా బోల్నా और स्वमान में रहकर बोलना. కొంచెం మాట్లాడాలి, స్వీట్గా మాట్లాడాలి, స్వమాన్లా ఉండి మాట్లాడాలి. అప్పుడే అది జమ అవుతుంది. ఆ వాచ వాల్యుబుల్గా ఉంటుంది, లేదంటే వాల్యుబుల్గా లేదు. సో ఇట్లా ब्रह्मा बाप ने छोटे अथवा बड़ों को स्वमान के बोल से अपना बनाया. బ్రహ్మ బాబా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ స్వమానాన్ని మాటల ద్వారా తాను బిడ్డగా చేసుకున్నారు. इसी विधि से जितना आगे बढ़ेंगे उतना विजय माला जल्दी तैयार हो जाएंगे. ఇట్లా స్వమాన్లో ఉండి మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, స్వీట్గా మాట్లాడాలి. అప్పుడు మనం విజయమాలలో వచ్చేది సాధ్యం. ముందు పోతూ ఉండి విజయమాలలో రావాలి. సేవలో స్పెషల్గా మనకు ఈ శక్తి జమ కావాలి. ఈ శక్తి ఆధారంలో సేవ చేస్తే ఫాస్ట్గా సేవ జరుగుతూ ఉంటుంది. అట్లా జమా స్కీమ్ను తయారు చేసుకోండి ఈసారి. सेवा के प्लान तो सभी अच्छे बनाए, और अभी तक जो प्लान प्रमाण सेवा कर रहे हैं चारों ओर, चाहे भारत में चाहे विदेश में, अच्छी कर रहे भी और करने वाले भी अच्छे हैं. अच्छी कर भी रहे हैं और करने वाले भी अच्छे. और जैसे सेवा में 1-2 से अच्छे रिजल्ट निकालने की शुभ भावना से आगे बढ़ रहे हो, ऐसे सेवा में संगठित रूप में सदा संतुष्ट रहना और संतुष्ट करने की विशेष संकल्प, ये भी सदा साथ साथ रहे.
क्योंकि एक ही समय तीनों प्रकार की सेवा साथ साथ होती है। एक है अपनी संतुष्टता, यह है स्व की सेवा। दूसरी संगठन में संतुष्टता, यह है परिवार की सेवा। तीसरी भाषण द्वारा व किसी भी विधि द्वारा विश्व की आत्माओं की सेवा। तो एक ही समय पर तीनों సేవ होती है అంటే బాబా చెప్తారు సేవా ప్లాన్ ఏమో చాలా బాగా చేస్తున్నారు, ఇప్పుడు వరకు ఏమంతా ప్లాన్ చేసినారు దాని ప్రకారం సేవ చాలా బాగుంది. భారత్లో అయినా సరే విదేశంలో అయినా సరే బాగా చేస్తున్నారు, బాగా చేస్తూనే ఉంటారు. ఏ విధంగా సేవలో పరస్పరంగా ఎంత బాగా రిజల్ట్ వచ్చిందో శుభ భావనతో ముందు పోతూ ఉన్నారు. ఈ విధంగా సేవలో సంఘటిత రూపంలో కూడా సదా సంతుష్టంగాను ఉండాలి, సంతుష్టంగా చేయాలి. దానికోసం విశేషంగా సంకల్పం చేయాలి. ఎందుకంటే ఒకే సమయంలో 3 ప్రకారమైన సేవ చేరి జరగాలి. ఒకటేమో మన సేవ, స్వసేవ, దాంట్లో మన సంతుష్టత ఉంది. మన సంతుష్టంగా ఉండేదే స్వసేవ అనే అర్థం. అలా ఈ సంఘటనలో సంతుష్టత అంటే ఈ పరివారాన్ని సేవ. అది ఎంతెంత పరివారాన్ని సేవ చేసి పరివారాన్ని సంతుష్టంగా చేస్తామో అది స్పెషల్. ఇంకొకటి భాషణ ద్వారా ఏదైనా విధానం ద్వారా విశ్వంలో ఉండే సర్వ ఆత్మలకు సేవ చేసేది. సో ఒకే సమయంలో ఈ 3 ప్రకారమైన సేవ జరుగుతూ ఉండాలి. कोई भी प्रोग्राम बनाते हो तो उसमें तीनों सेवाएं समाई हुई है. ఏదైనా మన ప్రోగ్రాం చేస్తే దాంట్లో ఈ 3 ప్రకారమైన సేవను ఉంది. అంటే స్వసేవ అంటే స్వయం సంతుష్టత, సంఘటనలో సంతుష్టత అంటే పరివారాన్ని సంతుష్టత, మరి విశ్వసేవ. ఈ 3 సేవను అన్ని ప్రోగ్రామ్స్లో ఉంది. तो जैसे विश्व में सेवा की रिजल्ट व विधि अटेंशन में रखते हो, ऐसे दोनों सेवाएं स्व और संगठन की तीनों ही निर्विघ्न हो, तब कहेंगे सेवा की नंबर 1 सफलता. అంటే ఏ విధంగా మనం ప్రోగ్రాంలో 3 ప్రకారమైన సేవ చేస్తాం. సరే విశ్వసేవ ఏమో చేసేటప్పుడు రిజల్ట్ చాలా బాగుంది, దాని విధానం పైన కూడా ఫుల్ మనం అటెన్షన్ ఇస్తాం. ఆ విధంగా స్వసేవను పరివారాన్ని సేవ కూడా జరగాలి. 3 నిర్విఘ్నంగా కావాలి. దీని చెప్తారు సేవలో నంబర్ 1 సఫలత అట్లా అని. అంటే స్వసేవ, పరివారాన్ని సేవ, విశ్వసేవ 3 నిర్విఘ్నంగా కావాలి. దానిపైన అటెన్షన్ ఉండాలి, అప్పుడే సఫలత ఉంటుంది. तीनों सफलता साथ साथ होना के నంబర్ లేనా. అంటే 3 ప్రకారమైన సేవలు కూడా మనం నంబర్ తీసుకోవాలి. అంటే దాని 3 చేరి చేయాలి ఒకే సమయంలో. 3 స్వసేవ, పరివారాన్ని సేవ, మరి విశ్వసేవ. तो इस वर्ष तीनों सेवाओं में सफलता साथ साथ हो, ये నగడా బజే బాగా చెప్తారు. ఈ సంవత్సరం ఈ 3 సేవలను సఫలత చేరి ఉండాలి. ఇది డ్రమ్మింగ్ చేయాలి. అగర్ అంటే ఇది అనౌన్స్మెంట్ బాగుండాలి. అగర్ एक कान में नगाड़ा बजता तो कुंभकर्ण के कानों तक नहीं पहुंचता है. एक कोने में नगाड़ा बजता है तो कुंभकर्ण के कानों तक नहीं पहुंचता है. जब चारों ओर ये नगाड़ा बजता है तभी कुंभकर्ण जागेगा. अभी एक जागता है तो दूसरा सोता है, दूसरा जागता है तो तीसरा सोता है. तो थोड़ा जागते भी है तो अच्छा करके फिर सो जाते हैं. लेकिन जाग जाए और मुख से व मन से बोले ओहो प्रभु कहे तो मुक्ति का वर्षा लेवे.
तब समाप्ति हो, जागेंगे तब तो मुक्ति का वर्षा लेंगे ना। तो समझा क्या करना, एक दो के सहयोगी बनो, दूसरे के बचाव में अपना बचाव अर्थात बचत हो जाए అంటే బావ చెప్తారు. ఎప్పుడు ఈ మూడు చేరి సేవ చేస్తామో అప్పుడే జోరుగా డ్రమ్మింగ్ అవుతుంది, అంటే అనౌన్స్మెంట్ అవుతుంది. 4 సైడు ఒకేసారి ఒక మూలలో మాత్రమే అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటే కుంభకర్ణ చెవి వరకు పోలేదు, అంటే పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ చెవిలో పోలేదు. 4 సైడు కూడా ఈ అనౌన్స్మెంట్ జోరుగా ఉండాలి. అంటే స్వసేవ, పరివారాన్ని సేవ, సంతుష్టతలు, మరి విశ్వసేవ అన్ని చేరి చేస్తే 4 సైడ్ అట్లా చేస్తే అప్పుడే కుంభకర్ణ లేస్తాడు. లేదంటే ఒక ప్లేస్లో లేస్తాడంటే ఇంకొకరు నిద్రపోతారు, ఇంకొకరు లేస్తే మూడో వాళ్ళు నిద్రపోతారు. అందరూ చేరి లేయాలి. ఇప్పుడేమో బాగుంది బాగుంది అని చెప్తారు, మళ్ళీ పడుకుని నిద్రపోతారు. అందరూ ఒకే మాటలు 4 సైడు ఈ శబ్దం వచ్చేసిందంటే అప్పుడే వాళ్ళు లేచి వాళ్ళ నోటి నుంచి చెప్పాలి, ఓహో ప్రభు అట్లా అని. అప్పుడే ముక్తి ఆస్తి అయినా వాళ్ళకు దొరుకుతుంది. సో ముక్తి ఆస్తి అందరికీ దొరికితే సమాప్తి అయిపోయింది దీని అర్థం. ఈ కలియుగం సమాప్తి, మన సేవను సమాప్తి. ఇప్పుడు ముక్తి ఆస్తి అందరూ తీసుకోవాలి. అర్థమైందా ఏం చేయాలని? ఇప్పుడు పరస్పరంగా సహయోగిను కావాలి. మనం అందరి సేఫ్టీలో మన సేఫ్టీ కూడా ఉంది. सेवा के प्लान में जितना संपर्क में समीप लाओ उतना सेवा की प्रत्यक्ष रिजल्ट दिखाई दे. అంటే బాగా చెప్తారు, ఎంతంత సేవా ప్లాన్లో సంపర్క వాళ్ళు సమీపంగా వస్తూ ఉంటే అంతే సేవాది ప్రత్యక్ష రిజల్ట్ కనిపించింది అని అర్థం. అంటే చాలామంది సంబంధ సంపర్కంలో ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా దగ్గర రావాలి. అప్పుడే సేవలో रिजल्ट कनिपिस्तुंदी, प्रत्यक्ष फल कनिपिस्तुंदी అని అర్థం. संदेश देने की सेवा तो करते रहना, लेकिन विशेष इस वर्ष सिर्फ संदेश नहीं देना, सहयोगी बनाना अर्थात संपर्क में समीप लाना है. सिर्फ फॉर्म भरा दिया ये तो चलता रहता है, लेकिन इस वर्ष आगे बढ़ो, फॉर्म भराओ लेकिन फॉर्म भरने तक नहीं छोड़ना, संबंध में लाना है. అంటే ఈ సంవత్సరం సేవల కొంచెం ఇంకా ఎక్కువ సమీపత ఉండాలి. సందేశం ఇచ్చే సేవ ఏమో చేస్తాం, కానీ వాళ్ళందరినీ విశేషంగా సహయోగిగాను చేసుకోవాలి. సంబంధ సంపర్క వాళ్ళని ఇంకా చాలా దగ్గరగా తీసుకురావాలి. ఇట్లా కాదు సేవలో ఒరిగే ఫారం ఫిలప్ చేసేసాం అయిపోయింది, లేదు, వాళ్ళని వదలకూడదు. సంబంధ సంపర్కలో చాలా క్లోజ్గా తీసుకురావాలి. जैसा व्यक्ति वैसे संपर्क में लाने के प्लान बनाओ, चाहे छोटे छोटे प्रोग्राम करो, लेकिन लक्ष्य ये रखो, सहयोगी सिर्फ 1 घंटे के लिए नहीं, फॉर्म भरने तक ही नहीं, लेकिन सहयोग द्वारा उनको समीप लाना है. అంటే బాబా చెప్తారు, ఎట్లా ఇట్లా వ్యక్తియో అట్లా ఇట్లా వాళ్ళ సంపర్కలో పోయి వాళ్ళని ఇంకా ఎక్కువగా దగ్గర తీసుకురావాలి. వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళు బాబా కార్యంలో సహయోగి అయ్యేట్టుగా చేయాలి. ఊరికే 1 గంట సేపు సహయోగి కాదు. సహయోగి అంటే వాళ్ళు కొంచెం పవిత్రతని ధారణ చేసుకోవాలి, కొంచెం అట్లీస్ట్ మెడిటేషన్ చేయాలి. అప్పుడు బాబా కార్యంలో సహయోగం చేసే దాంట్లో సమీపంగా వస్తారు. ఎంత సహయోగం ఇస్తారో అంత దగ్గరగా వస్తారు. సంపర్కలో వచ్చేవాళ్ళు సంబంధి అయిపోతారు, సంబంధిలో తీసుకురావాలి. ఇంకా ముందు పోదే సేవ ఇట్లా పరివర్తన కావాలి. దానికోసం బాబా చెప్తారు, చిన్న చిన్న ప్రోగ్రామ్ అయినా పెట్టండి పర్వాలేదు, అయితే ఎవరందరూ ఇప్పటి వరకు సంపర్కలో వచ్చినారు వాళ్ళని సంబంధంలో తీసుకురండి. అంటే ఇప్పుడు సేవ ఎట్లా చేయాలంటే మనమే అన్నీ తయారు చేస్తూనే ఉండకూడదు.
వాళ్ళ సేవలో మన పిలవాలి. మనం వాళ్ళ ఊరికి ఆశీర్వాదం ఇచ్చి దృష్టి ఇవ్వాలి. అయితే మన పైన వాళ్ళు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పైన బాబా పైన వాళ్ళు చెప్పాలి. ఎట్లా శంకరాచార్యులకు చేరిస్తారు బాగా, అంటే వెండితో చేసింది అట్లా ఇట్లా. అయితే మనకు బాబా చెప్తారు వెండితో చేసింది వద్దు, కానీ పూజ్య స్వరూపుది కూర్చి ఇవ్వాలి. అందరూ బాబా బిడ్డలకు చాలా గౌరవం ఇచ్చి వీళ్ళే పూజ్య ఆత్మలని వాళ్ళు రియలైజ్ చేసి వాళ్ళు విశ్వవిద్యాలయం పైన మాట్లాడాలి. మన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, దృష్టి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు సేవా రూపం పరివర్తన కావాలి. మనం ఇట్లా భూమిని తయారు చేసేదానికి నిమిత్తంగా ఉన్నాం. మన దృష్టి బీజం వేస్తాం. శుభ భావనాది దృష్టి, ఆశీర్వాదాన్ని మాటలు మాట్లాడాలి. శుభ భావనాది దృష్టి ఇస్తూ ఉండాలి. బస్ తండ్రి దృష్టి ఎట్లా మన పైన పడుతుంది, అట్లా మన ద్వారా వాళ్ళకు భగవాన్ చూసేట్టుగా అనుభవం కావాలి. పరమాత్మ మన దృష్టి ద్వారా వాళ్ళని చూస్తున్నారు అట్లా అని అనుభవం కావాలి. అప్పుడు మన స్నేహం పరమాత్మ స్నేహం లాగా వాళ్ళకు అనిపించి అప్పుడే పరమాత్మని ప్రత్యక్షం చేసేది మనం స్టార్ట్ చేస్తాను అర్థం. ఇప్పుడు సేవది గోల్డెన్ జూబ్లీది టైం పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సేవ ఏం చేయాలంటే ఏం చేయాలి నెక్స్ట్, అవి ఎవరు సేవ కరేంగే और आप देखते देखते हर्षित होंगे. వేరే వాళ్ళు బాబా సేవ చేస్తూ ఉంటారు అంటే విఐపీస్, మనం చూసి హర్షితంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఇట్లా పోప్ కూడా ఏం చేస్తారు, పెద్ద సభ అరేంజ్ చేస్తే ఊరికే దృష్టి ఇస్తారు, ఆశీర్వాదాన్ని మాటలు మాట్లాడతారు. ఎక్కువగా పెద్దగా మాట్లాడరు. వేరే వాళ్ళు పెద్దగా మాట్లాడతారు వాళ్ళని గురించి, లంబా చౌడా భాషణ, గంటసేపు భాషణ. మనం గంటసేపు మాట్లాడకూడదు, కానీ ఆశీర్వచనాలు ఇచ్చే దృష్టి ఇవ్వాలి. వేరే విఐపీస్ ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని గురించి చెప్పాలి. आप कहो कि हमें बाप ने सुनाया, उनकी उसके बदले दूसरे कहे कि इनको सुनाने वाला स्वयं भगवान. ఇప్పటి వరకు మనం చెప్తూ ఉంటాం మనకు భగవాన్ వినిపిస్తున్నారు అట్లా అని. ఇప్పుడు ఆ విఐపీస్ చెప్పాలి ఈ బ్రహ్మకుమారి సుగు భగవాన్ అంత నేర్పించినారు అట్లా అని, పరమాత్మ వినిపిస్తున్నారు అట్లా అని చెప్పాలి. వేరే ఎవరు లే, సర్వశక్తివాన్ పరమాత్మ అని వీళ్ళ టీచర్ వీళ్ళకు అన్నీ నేర్పించినారు అట్లా అని విఐపీస్ చెప్పాలి. ఇట్లా నిదానంగా హ్యాండ్స్ను తయారు చేయాలి. మనమే సేవ ఎంత చేస్తూ ఉండేది, వేరే వాళ్ళ ద్వారా మనం సేవ చేయించాలి. ఇట్లా మొత్తం విశ్వానికి తెలిపించేది. సో ఇట్లా హ్యాండ్స్ తయారు చేయాలి. ఇట్లా మనం సెంటర్ సంభాలన చేసానికి హ్యాండ్స్ తయారు చేస్తామా లేదా, అట్లా స్టేజ్ పైన వేరే వాళ్ళు వాళ్ళ అనుభవం ఆధారంలో విశ్వవిద్యాలయాన్ని గురించి మాట్లాడాలి. ఊరికే మహిమ చేసేది కాదు, చాలా గుహ్యమైన పాయింట్స్ని స్పష్టంగా చేసేవాళ్ళు, పరమాత్మ జ్ఞానాన్ని సిద్ధి చేసేవాళ్ళు ఇట్లా నిమిత్తంగా ఉన్నారని చెప్పాలి. ఇట్లా మన అంటే విశ్వవిద్యాలయం మరి పరమాత్మని గురించి యథార్థంగా మన ద్వారా విన్న వాళ్ళు వేరే వాళ్ళకు కూడా చెప్పాలి వీళ్ళందరికీ భగవాన్ నేర్పిస్తున్నారు. लेकिन उसके लिए ऐसे ऐसे लोगों को स्नेही सहयोगी और संपर्क में लाते संबंध में लाओ. అందుకోసం బాబు చెప్తారు ఇట్లా వాళ్ళని చాలా స్నేహంగా సహయోగిగా చేసుకొని సంపర్కలో తీసుకురావాలి, ఇంకా ఎక్కువగా సంబంధంలో తీసుకురావాలి. इस सारे कार्यक्रम का लक्ष्य ही यह है कि ऐसे सहयोगी बनाओ जो स्वयं आप माइट बन जाओ और वो మైక్ बन जाए. ఈ మొత్తం కార్యక్రమంది లక్ష్యం ఎట్లా ఉండాలంటే వాళ్ళు మనకి ఎట్లా సహయోగం ఇవ్వాలంటే మనం ఊరిగా మైట్ అంటే శక్తి రూపంలో
వాళ్ళకి శక్తి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మైక్, ఎట్లా ఇప్పుడు కరెంటు ఉంటుంది, కరెంటు ఉంటే కదా మైక్లో మాట్లాడి, అట్లా మనం పవర్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మైక్, ఆ మైకుకు మనం పవర్ ఇచ్చి మాట్లాడిచ్చాలి. ఈ సంవత్సరం ఈ విధంగా సహయోగం తీసుకోవాలి, అందరిని సహయోగిగా చేయాలి. దానికి లక్ష్యం ఏమంటే మనం శక్తి రూపం తయారు కావాలి. అప్పుడు శక్తి రూపం మనం రెడీ అయిపోయినామంటే వేరే వాళ్ళు పరమాత్మ విషయాన్ని చెప్తారు, మనం వాళ్ళని మైక్ చేస్తాం, మనం వాళ్ళకు శక్తి ఇస్తాం. వాళ్ళకి శక్తి ఇచ్చి వాళ్ళని మైక్ చేసి వాళ్ళ ద్వారా సేవ చేయించేది. అప్పుడు ఏమవుతుంది, जो अनुभव के आधार से आपके या बाप के ज्ञान को प्रत्यक्ष करे, जिसका प्रभाव स्वतः ही औरों के ऊपर सहज पड़ जाता है. అట్లా ఆ విఐపీస్ ద్వారా ఈ సేవ ఈ విధంగా చేయిస్తే న్యాచురల్గా ప్రభావం పడుతుంది. అంటే తండ్రి పరిచయం వాళ్ళ ద్వారా, తండ్రి ఇచ్చే జ్ఞానాన్ని ఈ విఐపీస్ ద్వారా చొప్పించేస్తే ఈజీగానే ప్రభావం పడుతుంది. అప్పుడు మైక్ తయారైపోతారు. సమజా, మైక్ అంటే విఐపీస్ అందరూ మైక్, బాబా జ్ఞానమంతా వాళ్ళ ద్వారా కూడా బయట వాళ్ళకు చొప్పించేది. మనం వాళ్ళకు శక్తి ఇస్తూ ఉండాలి. तो सेवा का उद्देश्य क्या है? इतने जो प्रोग्राम्स बनाए हैं उसका मक्खन क्या निकला? సేవాది ఉద్దేశం ఏమి అడుగుతారు బాబా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, దాని రిజల్ట్ ఏమి, వెన్న ఏమి వచ్చింది? खूब सेवा करो, लेकिन इस वर्ष संदेश के साथ साथ ये ऐड करो, नज़र में रखो कौन कौन ऐसा पात्र है और उसके उस समय प्रति समय भिन्न भिन्न विधि से संपर्क में लाओ. అంటే బాగా చెప్తారు, ఈ సమయంలో ఇట్లా ఎక్కువగా సేవ చేయండి, సందేశం ఏమో ఇవ్వండి, అయితే ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. ఇట్లా అటెన్షన్ పెట్టుకోవాలి. ఎవరెవరు ఇట్లా చేసేవాళ్ళు లైక్ అట్లా అని పాత్ర అయినారు, విఐపి టైప్లో ఉండి బాబా పరిచయాన్ని ఇచ్చేవాళ్ళు లాయిక్ అయినారు, విశ్వవిద్యాలయాన్ని పరిచయాన్ని ఇచ్చేవాళ్ళు లాయిక్ అయినారు. ఇది వెరైటీ సేవలో చేసి ఇట్లా సంపర్కలో తీసుకురావాలి. ऐसे ने एक प्रोग्राम किया, फिर दूसरा ऊपर से किया, तीसरा से किया और पहले वाले कहाँ ही वहाँ ही रह गए, तीसरा आ गया. అంటే ఇట్లా కాదు, మొదట్లో ఒకరి ద్వారా చేయించాం, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకో రెండోసారి ఇంకొకరు, మూడోసారి వేరే వాళ్ళు, ఆ మొదటి వాళ్ళు ఎక్కడ పోయినారో తెలీదు. అట్లా కాదు, అందరినీ బాబా దగ్గర పట్టుకునే రావాలి, జమ చేస్తూ ఉండాలి. జమ శక్తి మనలో ఏముందో దాని ప్రయోగం చేసి అందరినీ కూడా ఈ సంపర్కలో తీసుకొచ్చి ఈ విఐపీస్ది మాల రెడీ చేయాలి. సంపర్కలో వచ్చే వాళ్ళ మాలని తయారు చేయాలి మనం. समझा? बाकी क्या रहा, मिलने का प्रोग्राम అర్థమైందా? బాకీ బాకీ ఉందంటే ఇప్పుడు మిలన్ చేసే ప్రోగ్రామ్ ఉంది. इस वर्ष बाप दादा 6 मास के सेवा की रिजल्ट देखना चाहते हैं. सेवा में जो भी प्लान्स बनाते हैं वो चारों ओर एक दो के सहयोगी बन खूब चक्कर लगाओ. सभी छोटे बड़ों को उमंग उत्साह में लाकर तीनों प्रकार की सेवा में आगे बढ़ाओ. इसलिए बाप दादा ने इस वर्ष पूरा रात को दिन बनाकर सेवा दे दी है. अभी 3 प्रकार की सेवा का फल खाने का ये वर्ष है. అంటే బాబా చెప్తారు 6 నెలల సేవది రిజల్ట్ చూస్తారు. అయితే
దీంట్లో 3 ప్రకారమైన సేవ చెప్పినారు కదా. స్వయం సంతుష్టత కోసం సేవ, పరివారాన్ని సంతుష్టత, మరి విశ్వ సేవ. ఈ మూడిటిది ప్లాన్ చాలా ఉమంగ ఉత్సాహంతో చేయాలి. మరి అనేక ప్రకారమైన సేవ దీంట్లోనే ఉంది, దాన్ని చెయ్యాలి. ముఖ్యంగా 3 రకాల సేవ. బాబా రాత్రంతా మిలన్ చేసినారు, రాత్రిన పగలు చేసే సేవ కూడా బాబా చేసినారు. అంటే ప్రతి ఒక్కరిని మీట్ చేసినారు. బాబాకు ముఖ్య ఆశయం అంటే 3 ప్రకారమైన సేవాది ప్రత్యక్ష ఫల్ తినాలి. ఈ సంవత్సరం आने का नहीं, फल खाने का समय है. ఇప్పుడు పండు తినే టైం వచ్చేసింది. तो इस वर्ष आने की नूंद नहीं, सकाश तो बात की सदा है साथ है. जो ड्रामा की नूंद है वह बता दी है. ड्रामा की मंजूरी में मंजूर करना ही पड़ता है. सेवा खूब करो, 6 मास ही रिजल्ट मालूम पड़ जाएगा. बाप की आशाओं को पूर्ण करने का प्लान बनाओ. जहाँ भी देखो, किसको भी देखो, हरि का संकल्प बोल और कर्म बाप की आशाओं के दीपक जगाने वाले हो. అంటే బాగా చెప్తారు, ఈసారి ఎక్కువగా సేవ చేయండి, ప్లాన్ పూర్తిగా వేయండి. డ్రామాలో ఏం పాయింట్ ఉంటుందో అది జరుగుతూ ఉంటుంది. డ్రామాలో ఏముంటే మన దాన్ని ఒప్పుకోవాల్సిందే. అందువల్ల బాబా చెప్తారు, బాబా ఏమో మన అందరికీ సకాశ్ ఇస్తూనే ఉంటారు. బాబా ఆశను మనం పూర్తి చేయాలి. ఇప్పుడు అంటే మనసా వాచా కర్మణ. మరి ఈ 3 మాటలు చెప్పినారు కదా, స్వయం సంతుష్ట, పరివారాన్ని సంతుష్ట, మరి సేవ. అది 3 ఇది 3 అన్నీ బాగా చేసి చూపించాలి బాబాకు. ఎక్కడెక్కడ చూస్తామో అక్కడంతా ప్రతి ఒక్క సంకల్పం, మాట, మరి కారణం బాబా ఏం కోరిక పెట్టుకున్నారు దాన్ని మనం పూర్తి చేసి చూపించాలి. మన ఆశా దీపక్ ఆయన. సో మొదట్లో మధుబన్ వాళ్ళు ఎగ్జాంపుల్గా ఉంటారు. బచత్ కా స్కీమ్, పొదుపుది స్కీమ్, ఈ మోడల్ మధుబన్ వాళ్ళు. అంటే మనసా వాచా కర్మణ, ఏ ఎనర్జీ వేస్ట్ కాకుండా దాంట్లో జమ చేసుకోవాలి, ఈ బ్యాంకులో జమ చేసుకోవాలి. మధుబన్ వాళ్ళకు వరదానం దొరికింది. బాకీ ఏముంది, ఈ సంవత్సరం అంతా జల్దీ ఈ సేవ చేసేది పూర్తి చేయాలి. తండ్రి పైన స్నేహం ఏమో అందరికీ ఉంది, బిడ్డలందరికీ సేవ అంటే స్నేహం ఉంది బాబా పైన. ऐसे हर एक बच्चे के प्रति हर कदम में वरदान है. అంటే వాస్తవంగా అందరి పైన ఇది ఒక వరదానం దొరికింది. ప్రతి అడుగులో బాబా స్నేహాన్ని వరదానం. जो दिल के स्नेही आत्माएं हैं वो चलते ही हर कदम वरदान से. అంటే మనస్ఫూర్తిగా ఉండే స్నేహి, అతి ప్రియమైన బిడ్డలు, స్నేహి బిడ్డలు, వాళ్ళ ప్రతి అడుగులో వరదానమే వరదానం ఉంది. వాళ్ళు వరదానంతోనే నడుచుకుంటూ ఉన్నారు. बाप का वरदान सिर्फ मुख से नहीं लेकिन दिल से भी है. और दिल का वरदान सदा ही दिल में खुशी, उमंग, उत्साह का अनुभव कराता है. బాబా వరదానాలు ఊరికే నోటితో మాత్రమే కాదు, అయితే మనస్ఫూర్తిగా మనసు ద్వారానే వరదానం కూడా దొరికింది. అందువల్ల అందరు మనసు సదా ఖుషిగా, ఉమంగ్, ఉత్సాహాన్ని అనుభవం చేయిస్తుంది బాబా వరదానం. ఈ దిల్కే వరదానికి నిషాని. బాబా మనస్ఫూర్తిగా వరదానం ఇచ్చినారు, అందుకే మనకు ఉమంగ్, ఉత్సాహం ఉంది, సంతోషం ఉంది. दिल के वरदान को जो भी अपने दिल में धारण करते हैं उसकी निशानी यह है वे सदा खुशी में रहते हैं और उमंग उत्साह में आगे बढ़ते रहते हैं. అంటే మనస్ఫూర్తిగా ఉండే వరదానం ఎవరు ఏ బిడ్డలు వాళ్ళ మనసులో ధారణ చేసుకున్నారు దాని నిషాని ఏమంటే వాళ్ళు సదా సంతోషంగా,
ఉమంగ ఉత్సాహంతో ముందు పోతూ ఉంటారు. బాబా మనస్ఫూర్తిగా వరదానేమో ఇస్తారు, మనం కూడా దాని మనసులో ధారణ చేసుకోవాలి. అప్పుడే సదా ఖుషి ఉమంగ ఉత్సాహంతో మనం ముందు పోతూ ఉంటాం. కభీ భీ కిసీ భీ బాత్ మే न अटकेंगे न रुकेंगे, వరదాన్ సే ఉడితే రహేంగే. బాబా ఇచ్చిన వరదానాన్ని మనసులో ధారణ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ ఇరుక్కుని పోరు, ఎక్కడ స్టాప్ కారు, వరదానంతో ఎగిరిపోతూ ఉంటారు. ఆవిర్ బాతే సబ్ నీచే రహ జాయ్. వీళ్ళు బయట పైన ఎగిరిపోతూ ఉంటే మిగతా విషయాలంతా అనవసర మాటలంతా కింద ఉండిపోతుంది. సైడ్ సీన్ చూసుకొని ఎగురుతారు కానీ స్టాప్ అయ్యేలేదు. आज बाप दादा सभी बच्चों को जिन्होंने भी दिल से अथक बन सेवा की, उन सब सेवाधारियों को इस सीज़न के सेवा की मुबारक दे रहे हैं. ఈరోజు బాప్ దాదా ఎవరు మనస్ఫూర్తిగా సేవ చేసినారు, అలసిపోకుండా సేవ చేసినారు, అట్లా సేవాదారులకు ఈ సీజన్లో ముబారక్ ఇస్తారు, శుభాకాంక్షలు ఇస్తారు. मधुबन में आकर मधुबन के श्रृंगार बने, ऐसे श्रृंगार बनने वाले बच्चों को भी बाप दादा मुबारक दे रहे हैं. और निमित्त बनी हुई श्रेष्ठ आत्माओं को भी सदा अथक बन बाप समान अपनी सेवाओं से सर्व को रिफ्रेश करने की मुबारक दे रहे हैं. और रथ को भी मुबारक है. అంటే బాబా చెప్తారు, ఎవరు మధుబన్లో వచ్చి మధుబన్ శృంగారం అయినారు, మరి ఇట్లా శృంగారం చేసుకునే బిడ్డలు అంటే మధుబన్ శృంగారి బిడ్డలు, వాళ్ళకు బాప్ దాదా ముబారక్ ఇస్తారు. తర్వాత నిమిత్తంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలు వాళ్ళే కదా అలసిపోకుండా తండ్రి సమానంగా సేవలో ఎవరెవరు వచ్చినారో మధుబన్లో వాళ్ళందరినీ రిఫ్రెష్ చేస్తారు దాదీలు. ఆ దాదీలందరికీ కూడా బాబా ముబారక్ ఇస్తారు. మరి స్పెషల్గా ఏ రథంలో బాబా వచ్చినారు వాళ్ళ కోసం స్పెషల్ ముబారక్ ఇస్తారు. ఎందుకంటే అలసిపోకుండా బిడ్డల కోసం కూర్చున్నారు చూడండి, వాళ్ళు కూడా. మరి దాది వాళ్ళు అందరూ కూడా మన రిఫ్రెష్ చేస్తారు. మనందరం కూడా మధుబన్ శృంగారం అందరికీ ముబారక్ బాబా ఇస్తారు. చారోं ओर के सेवादारी बच्चों को मुबारक. అందరూ సేవాదారి బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షిస్తూ ఉన్నారు. నిర్విఘ్న బన్ बढ़ते रहे हो और बढ़ते रहना है. నిర్విఘ్న ऐसे ముందు పోతూ ఉన్నారు, ముందు పోదానే ఉంటారు. देश विदेश के बच्चे सभी बच्चों को आने की भी मुबारक, तो रिफ्रेश होने की भी मुबारक. దేశ విదేశంలో ఉండే బిడ్డలకు వచ్చిన దానికి కూడా శుభాకాంక్ష, రిఫ్రెష్ అయిపోయి దానికోసం కూడా मुबारक इस्तार. मुबारक అంటే శుభాకాంక్ష. लेकिन सदा रिफ्रेश रहना 6 मास तक ही नहीं, रिफ्रेश में रिफ्रेश होने भले आना है. బాగా చెప్తారు, సదా రిఫ్రెష్గా ఉండాలి, ఊరికి 6 నెలలు మాత్రం కాదు. ఈ సదా రిఫ్రెష్ దాంట్లో కూడా మళ్ళీ స్పెషల్ రిఫ్రెష్ కోసం మధుబన్లో రావాలి. क्योंकि बाप दादा का खजाना तो सभी बच्चों को सदा ही अधिकार है. ఎందుకంటే బాప్ దాదా దగ్గర ఉండే ఖజానా పైన సర్వాత్మ బిడ్డలకు పూర్తిగా అధికారం ఉంది, సదా అధికారం. అందువల్ల మధుబన్లో కూడా రావాలి, రిఫ్రెష్ కావాలి, సదా రిఫ్రెష్గా ఉండాలి. बाप और खजाना सदा साथ है और सदा ही साथ रहेगा. తండ్రి మరి ఖజానాలు సదా మన వెంట ఉంటుంది, సదా సదా ఉంటుంది ఇంకాను కూడా. तो सिर्फ जो अंडरलाइन कराई उसमें विशेष स्वयं को एग्जाम्पल बनाए, एग्जाम्पल में एक्स्ट्रा మార్క్స్ लेना है. బాబా ఏదేది పాయింట్ స్పెషల్గా ధారణ కోసం అండర్లైన్ చేస్తున్నారు దాంట్లో ఎక్స్ట్రా మార్క్స్ తీసుకోవాలి, ఎగ్జాంపుల్గా ఉండి ఎక్స్ట్రా మార్క్స్ తీసుకోవాలి. దూసరే కో నహీ దేఖనా హై. మనం బాబా చెప్పిన ఈ మూడు మాటలు ఏముందో బాబా మనసులో ఉండే ఆశను పూర్తి చేశాను, మనం చేస్తూ పోతూ ఉండాలి. వేరే వాళ్ళని చూడకూడదు, వాళ్ళు చేసినారా లేదా
వాళ్ళు ఎగ్జాంపుల్గా ఉన్నారా లేదా అని. మన ఎగ్జాంపుల్గా ఉండాలి, మనం ఫస్ట్ చేయాలి. ఓటేసో అర్జున్ అంటే మనం ఫస్ట్ నెంబర్లో చేయాలి. మొదట్లో చేసే వాళ్ళని అర్జున్ని చెప్తారు. అట్లా మనం మొదట్లో కావాలి. మరి తర్వాత బాబా వచ్చినప్పుడు ఫరిష్తాలాగా కర్మం, ఫరిష్తాలాగా మాటలు, ఫరిష్తాలాగా సంకల్పాలని ధారణ చేసుకొని సదా అదే ప్రత్యక్షంగా చూపించాలి అందరికీ. అర్థమైందా? ఫరిష్తాలాగా మాటలు, సంకల్పాలు, కర్మం దాని ప్రాక్టికల్గా సదా ప్రతి ఒక్కరికి చూపించాలి. ఇట్లా పరివర్తన సంఘటనలో కనిపించాలి. మరి బాబా చెప్తారు ప్రతి ఒక్కరు అనుభవం చేయాలి. వీళ్ళ మాటలు ఫరిష్తాలాగా ఉంది, వీళ్ళ కర్మ ఫరిష్తాలాగా ఉంది, ఎంత అలౌకికంగా ఉంది, ఎంత బాగా పరివర్తన సమారోహం చేశారు. బాబ్దాదాని ఇది చూడాలా అనుకున్నారు. పరివర్తన సమారోహం అంటే అన్నిట్లో ఫరిష్తా టైప్లో ఉండాలి. మాట్లాడే విధానం, చూసే విధానం, నడిచే విధానం. ఫరిష్తా ఎట్లా మాట్లాడతారు, ఎట్లా నడుస్తారు, అట్లా మనం పరివర్తన అయిపోవాలి. అంటే మరి బాబా చెప్తారు अगर हर एक सारे दिन के बोल अपने टेप करो तो बहुत अच्छी तरह से मालूम पड़ जाएगा. ఉదయం నుంచి రాత్రి వరకు మనమే మన మాటలను రికార్డ్ చేసి చూడాలి. మళ్ళీ దాన్ని పెట్టుకొని చూస్తే తెలిసిపోతుంది మన మాటలు ఎట్లా ఉంది అట్లా అని. అందువల్ల ఉదయం నుంచి రాత్రి వరకు ఒకరోజు టేప్ చేసుకోండి. మీరు ఏమేమి మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు అట్లా అని. సాధారణ మాటలు, వ్యర్థ మాటలు అంతా జమ అయిందా దాంట్లో, లేదు వ్యర్థ మాటలు. अगर 4 बोल के बजाय 24 बोल बोल देते तो 20 किस खाते में आएगा. ఎనర్జీ జమ కరు. అంటే 4 మాటల్లో కావాలంటే సమాచారాలు ఫినిష్ చేయొచ్చు. దానికి బదులుగా 24 మాటలు చెప్పేస్తే ఆ 20 మాటలు వేస్ట్ అయిందా లేదా, ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఎనర్జీని జమ చేసుకోండి. ముఖ్యంగా మన మాటల పైన మన అటెన్షన్ ఇవ్వాలి. ఎప్పుడు ఎనర్జీ జమ చేసుకుంటాం అప్పుడే మన 2 శబ్దాలు కూడా వేరే వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చేట్టుగా ఉంటుంది. 1 గంట సేపు భాషణ చేస్తే ఎంత అలసిపోతారు వినేది. అయితే 2 మాటలు ఆశీర్వాదాన్ని మాటలు చెప్తే దాంట్లో అంత పవర్ ఉంటుంది. అర్థమైందా? సో ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువగా అనవసర సంకల్పాలు చేయకూడదు, అనవసర పని చేసుకుని కూర్చోవద్దు. अर्थमैदा शक्तिशालीगा ఉండాలి. अच्छा, चारों ओर के सर्व कुर्बान जाने वाले रूहानी परवानों को सर्व बाप समान बनने के दृढ़ संकल्प से आगे बढ़ने वाले विशेष आत्माओं को सदा उड़ती कला द्वारा किसी भी प्रकार की साइड सीन को पार करने वाले डबल लाइट बच्चों को रूहानी क्षमा बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా అర్పణ అయ్యే పురుగులు, ఆత్మీక పురుగులు అందరూ బాప్ సమాన్ అయ్యే దృఢ సంకల్పం చేసే వాళ్ళకు, దృఢ సంకల్పం చేసి ముందు పోయేవాళ్ళు విశేష ఆత్మలకు సదా ఎగిరే కళల ద్వారా వేరే వాళ్ళు అంటే వేరే ఏ సైడ్ సీను చూడకుండా ఊరిగా ఎగిరిపోతూ ఉండేవాళ్ళు డబుల్ లైట్ బిడ్డలకు. ఆత్మీక లైట్ దీపం, ఆత్మీక దీపం బాప్ దాదా అందరికీ యాద్ ప్యార్ చెప్తారు. నమస్తే. మరి वरदान कल्याण की भावना द्वारा हर आत्मा के संस्कारों को परिवर्तन करने वाली निश्चय बुद्धि भाव. कल्याण భావన ద్వారా ప్రతి ఒక్క ఆత్మది సంస్కారాలని పరివర్తన చేసేవాళ్ళు निश्चय बुद्धि भाव. जैसे बाप में 100% निश्चय बुद्धि हो, कोई कितना भी डगमग करने की कोशिश करे लेकिन नहीं हो सकते. ऐसे दैवी परिवार व संसारी आत्माओं द्वारा भले कोई भी कैसे भी पेपर ले, क्रोधी बन सामना करे, वह कोई इंसल्ट भी करे, गाली दे,
उसमें डगमग नहीं होना है, नहीं हो सकते। इसमें सिर्फ हर आत्मा प्रति कल्याण की भावना हो। ये भावना उनके संस्कारों को परिवर्तन कर देंगी। इसमें सिर्फ अधीर्य नहीं होना चाहिए, समय प्रमाण फल अवश्य निकलेगा। ये ड्रामा में नूंद है। బాబా చెప్తారు, బాబా పైన మన అందరికీ 100% నిశ్చయం ఉంది. ఎవరు ఏం చెప్పినా సరే ఇది భగవాన్ కాదు, ఇదంతా ఇమాజినేషన్ ఏమేమో చెప్తారు, అయినా మనకు ఎంత నిశ్చయం ఉంది. ఎవరు మనకి ఆ నిశ్చయాన్ని చెడిపేదానికి ట్రై చేసినా బాబా పైన మనకు చాలా నిశ్చయం. అదేవిధంగా బాబా చెప్తారు, ఈ దైవీ పరివారం ద్వారా కానీ మరి అజ్ఞాని ఆత్మల ద్వారా కానీ ఎట్లాంటి ఎగ్జామ్ రాని మన ముందు పరీక్ష, ఎవరైనా మన కోపంగా ఎదిరించని, ఎవరైనా మన అవమానం చేయని, తిట్టని, అయినా కూడా మన ఆంతరిక స్థితి డగ్మగ్ కాకూడదు, స్థిరంగా ఉండాలి. దీంట్లో ఊరిగే ఇంతే అనుకోవాలి, ప్రతి ఆత్మ పైన కళ్యాణ్ భావన ఉండాలి. ఈ భావన వాళ్ళ సంస్కారాన్ని పరివర్తన చేసేస్తుంది. దీంట్లో మనకు ఓర్పు ఉండాలి, అధీర్య కాకూడదు, ఓర్పు లేకుండా పోకూడదు. ఎందుకంటే ఈ సమయానుసారంగా ప్రత్యక్ష ఫలం అవశ్యంగా దొరుకుతుంది. దీంట్లో కూడా మనం స్థిరంగా ఉండి ఆత్మల సంస్కారాన్ని మార్చాలి. ఎవరు ఎంత కోపంగా మాట్లాడినా మనం మాత్రం మధురంగా స్నేహంగా తక్కువ మాట్లాడాలి. ఇది డ్రామాలో ఫిక్స్ అయింది, అవశ్యంగా ప్రత్యక్ష ఫలం దొరుకుతుంది. माला स्लोगन, पवित्रता की शक्ति से अपने संकल्पों को शुद्ध ज्ञान स्वरूप बनाकर कमजोरियों को समाप्त करो. బాబా చెప్తారు, పవిత్రతాది శక్తి ఆధారంలో మన సంస్కారాలని మరి మన శుద్ధ సంకల్పాలు జ్ఞాన్ స్వరూప్ అయ్యేసి వీక్నెస్ అంతా సమాప్తి చేసేయాలి. పవిత్రతా శక్తి ఆధారంలో మన సంకల్పాలని శుద్ధం చేసి జ్ఞాన స్వరూప్ అయ్యేసి వీక్నెస్ అంతా సమాప్తి చేయాలి. ఇది స్లోగన్. ఓం శాంతి. जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता है. यादों में तेरी मस्ती चढ़ी है, यादों में तेरी मस्ती चढ़ी है. सब कुछ अच्छा लगता है. जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता
अच्छा